Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ మధ్య మనకు ఓపీడీలో చాలా మంది అడుగుతున్నారు అంటే రిగార్డింగ్ బ్రెస్ట్ సర్జరీస్. కొందరికి ఏంటంటే బ్రెస్ట్ సైజ్ చాలా ఎక్కువగా ఉంది, ఇబ్బందిగా ఉంటున్నారు, బయటికి వెళ్ళలేకపోతున్నారు. సో డ్రెస్ కంఫర్ట్ లేదు, మీకు అంటే డ్రెస్ వేసుకున్నా బాగా ఇబ్బందిగా ఆడ్గా కనిపిస్తూ ఉంది అనుకున్న వాళ్ళకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో అగైన్ ఇట్ డిపెండ్స్ అండి. మనకు యంగర్ ఏజ్ గ్రూప్ కానీ లేకపోతే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లోనైనా కానీ బ్రెస్ట్ సైజ్ ఉండాల్సిన దానికంటే హెవీ బ్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు సాగ్ డౌన్, ఆ బరువుతో కింద సాగ్ డౌన్ అవుతుంది. ఎంత సపోర్టివ్ బ్రాస్ ఇన్నర్స్ వేసినా కానీ వాళ్ళకి ఆ బరువుతో కింద సాగ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది మాత్రం మాకు చేయి లాగుతుంది, వీపు భుజాలు నొప్పులు వస్తున్నాయి అన్న కంప్లైంట్ తో కూడా వస్తారు. సో అలా ఉన్నప్పుడు వాట్ ఆర్ ద ఆప్షన్స్? సో మనకి ఏంటంటే లైక్ లైపోసక్షన్ ద్వారా మనకు బ్రెస్ట్ రిడక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్రెస్ట్ రిడక్షన్ వల్ల కూడా మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అంటే చాలా మంది యంగ్ గర్ల్స్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్ కూడా సైజ్ మరీ పెద్దగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని వస్తారు సైజ్ రిడక్షన్ కి. సో వాళ్ళకి యూజువల్ గా ఉండే డౌట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు బ్రెస్ట్ సైజ్ తగ్గించడం వల్ల ఫ్యూచర్ లో మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీ వచ్చాక మనకు బ్రెస్ట్ ఫీడింగ్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందా, అంటే పాలు ఉత్పత్తి అవుతుందా లేదా పాలు పడతాయా లేదా అనేది చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో బేసికల్లీ ఏంటంటే బ్రెస్ట్ రిడక్షన్ చేసినప్పుడు ఏంటంటే ఎంత టిష్యూ రిమూవ్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసి ఎంత అవసరమో అంతే తీస్తాం. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూ అనేది అది నార్మల్ గానే ఉంటుంది. సో దాని ఫంక్షనింగ్ అనేది నార్మల్ గానే ఉంటుంది. మనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మిల్క్ ప్రొడక్షన్ కానీ పాల ఉత్పత్తిలో కానీ బ్రెస్ట్ ఫీడింగ్ లో కానీ ఏమి ఇబ్బంది అనేది ఉండదు. అండ్ సర్జరీ చేసినట్టు కనిపిస్తుందా అనేది కూడా చాలా మంది అడుగుతారు. బికాస్ బిఫోర్ మ్యారేజ్ చాలా మంది చేయించుకుంటారు హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో యూజువల్ గా ఏంటంటే మనకు ముందు ఇన్సిషన్ వర్టికల్ గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే మనకు నిప్పుల చుట్టూన బ్లాక్ పార్ట్ ఏరియోలా అంటాం కదా, మనకు ఆ స్కిన్ ఇన్సెషన్ కూడా అరౌండ్ ద ఏరియోలానే ఇస్తాం. సో అది సర్జరీ అయినట్టు కూడా మీకు కనిపించదు. అంటే మనకు ఆ నల్లటి భాగంలో ఉన్న క్రీజెస్ ముడతలుగా ఉంటుంది కదా, అందులోనే మనకు ఆ ఇన్సెషన్ లైన్ అనేది కూడా కలిసిపోతుంది. సో యాక్చువల్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్ అయింది అనేది కూడా మనకు అంతగా కనిపించదు. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ హెవీ బ్రెస్ట్. మరి కొంచెం మైల్డ్ గా ఉన్నప్పుడు ఏంటంటే లైక్ లేజర్ ఆప్షన్స్ అనేది ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.